హాయ్ ఫ్రెండ్స్, నేను అజయ్. మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి మనం హెచ్పి పెవిలియన్ ఏ ల్యాప్టాప్ యొక్క రివ్యూ అయితే చూద్దాం. దీని అయితే నేను తరోగా అయితే యూజ్ చేశాను. దీన్ని మీరు తీసుకోవచ్చా లేదనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. సో ఇది మనకి అప్పుడప్పుడు ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ప్రైస్లో అవైలబుల్గా ఉంటుంది. కొన్నిసార్లు 65,000కి వస్తుంది, కొన్నిసార్లు 70,000కి వస్తుంది, కొన్నిసార్లు 75,000కి వస్తుంది. వీడియోలో నేను చెప్తాను ఏ ప్రైస్లో ఇది పర్ఫెక్ట్గా తీసుకోవచ్చు అనేది కూడా మీకు క్లారిటీ అయితే ఇస్తాను. అండ్ దట్ ఇది ఒక మంచి బ్రాండ్ నుంచి కాబట్టి, హెచ్పి లాంటి బ్రాండ్ నుంచి కాబట్టి చాలామంది ఇంట్రెస్టెడ్గా ఉంటారని అయితే నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి అయితే తెప్పించాను. సో ఫస్ట్లీ ఇక మన బాక్స్ కంటెంట్స్ ఎవ్రీథింగ్ చూశాక రిమైనింగ్ థింగ్ అంతా మాట్లాడుకుందాం. వీళ్ళు ఏదైతే ఏఐ అని చెప్తున్నారో ఏఐ ఎంతవరకు ఉంటుంది ఏంటి అనేది కూడా మీకు వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్లీ మనకి బాక్స్ వచ్చేసి ఇలా అయితే ఉంటుంది. బాక్స్ కంటెంట్ చూసినట్లయితే అడాప్టర్ ఉంటుంది, ఒక పవర్ కార్డ్ ఉంటుంది, అండ్ యూజర్ మాన్యువల్ చూడడానికి ఉంటుంది. అండ్ ఫైనల్గా ఇదే మనకి ల్యాప్టాప్ హెచ్పి పెవిలియన్ ఏఐ ల్యాప్టాప్. చాలా పెద్దగా ఉంటుంది. ఫస్ట్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి 16 ఇంచెస్ ల్యాప్టాప్ అనమాట. 14 ఇంచెస్ 15.6 కాదు. సో బికాస్ ఆఫ్ దట్ 16 ఇంచెస్ అండ్ 16:10 రేషియోతో వస్తుంది కాబట్టి వెరీ బిగ్ ఎనఫ్. ఒకవేళ మీరు ట్రేడింగ్ లాంటివి చేస్తారు, లేదంటే ఎక్సెల్ వర్క్స్ ఇట్లాంటివి ఎక్కువగా చేస్తుంటారు, మీకు వర్క్ స్పేస్ ఎక్కువ కావాలనుకుంటే మాత్రం దెన్ ఇది మీకు చాలా బెటర్గా అయితే ఉంటుంది. డిజైన్ అయితే సేమ్ యాజ్ యూజువల్ అన్ని హెచ్పి ల్యాప్టాప్స్ ఏదైతే డిజైన్తో వస్తుందో హెచ్పి లోగో అండ్ పైన ఇక్కడ మీకు చూసినట్టయితే ఇది పెవిలియన్ సిరీస్లో సింబాలిక్ డిజైన్ అండ్ బిల్డ్ ఓవరాల్గా ఎట్ను చూసినా మీకు డిజైన్ హెచ్పి పెవిలియన్ ల్యాప్టాప్ లాగానే ఉంటుంది, సేమ్ ఉంటుంది. బట్ కాకపోతే రేషియో మారింది, సైజ్ పెరిగింది అంతే. అంతకుమించి పెద్ద మేజర్ చేంజెస్ అయితే మనకి డిజైన్లో చూడడానికి ఉండదు. అండ్ వెంటిలేషన్ విషయానికి వస్తే మాత్రం ఇక్కడ కొంచెం కేర్ తీసుకున్నారు. మనకి బాటమ్ ఎయిర్ ఇంటేక్ ఉంటుంది, ఎగ్జాస్ట్ వచ్చేసి మనకి హింజ్ దగ్గర ఉంటుంది. అండ్ దాంతోపాటు టాప్లో ఇక్కడ ఇచ్చారు కదా, ఇది నేను స్పీకర్స్ అనుకున్నాను ఫస్ట్. ఇవి స్పీకర్స్ అయితే కాదనమాట, ఇది కూడా మనకి ఎయిర్ వెంట్సే అనమాట. సో ఎటువంటి స్పీకర్స్ అయితే అక్కడ మీకు చూడడానికి అయితే ఉండవు. ఓవరాల్గా మాత్రం డిజైన్లో పెద్ద మేజర్ చేంజెస్ అయితే ఏం చేయలేదు. అండ్ ఇక బెజల్స్ చూసినట్టయితే మీకు స్లిమ్ బెజల్స్ అయితే ఉంటాయి, మీరు చూడొచ్చు. సైడ్స్ చాలా స్లిమ్గా ఉన్నాయి, టాప్లో కొంచెం వెబ్ కెమెరా ఉంటుంది కాబట్టి లిటిల్ బిట్ బెజల్స్ అయితే ఉన్నాయి. ఓవరాల్ మాత్రం మీకు ల్యాప్టాప్ చూడడానికి అయితే ఇలాగైతే ఉంటుంది. అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం బిల్డ్ క్వాలిటీ అఫ్కోర్స్ పెవిలియన్ సిరీస్ వెరీ స్ట్రాంగ్ బిల్డ్ అయితే ఉంటుంది. బట్ హింజ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం హింజ్ క్వాలిటీ పర్లేదు, ఇంకా ఇంప్రూవ్ చేయొచ్చు. ఓకే, గుడ్ ఎనఫ్. ఎందుకు అంటే 16 ఇంచెస్ హింజ్ అనేది ఇక్కడ వరకు వచ్చి ఆగిందంటే గ్రేటే. బట్ కాకపోతే కొంచెం కిందికి వెళ్ళగానే మీకు ఇలా పడిపోతుంది అనమాట. బట్ ఇంత పెద్ద స్క్రీన్కి హింజ్ అనేది పర్లేదు, గుడ్ క్వాలిటీ హింజ్ అయితే యూజ్ చేశారు. అండ్ ఫ్లెక్స్ విషయానికి వస్తే మాత్రం బాడీ ఫ్లెక్స్ అయితే లిటిల్ బిట్ ఇక్కడ మీకు చూడడానికి ఉంది. అండ్ కీబోర్డ్ దగ్గర కూడా మీకు కొంచెం లిటిల్ బిట్ ఫ్లెక్స్ చూడడానికి ఉంటుంది. అండ్ అఫ్కోర్స్ 16 ఇంచెస్ కాబట్టి స్క్రీన్ ఫ్లెక్స్ అయితే దండిగా ఉంటుంది. కంపల్సరీ మీరు గుర్తుపెట్టుకోండి, ఇట్స్ ఎ వెరీ బిగ్ ల్యాప్టాప్. మీరు హింజ్ తీసేటప్పుడు కంపల్సరీ మిడిల్లో మాత్రమే పెట్టి ఇలా ఓపెన్ చేయాలి. లేదు మీరు ఒక సైడ్ నుంచి తీస్తే ఇనీషియల్గా మీకు ఓపెన్ అవుతుంది, ఏం కాదు. ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నాను, ఓపెన్ అయింది, ఏం కాదు. వితిన్ 6 మంత్స్లో మీకు స్క్రీన్ అనేది బెండ్ అవుతుంది. మాకు రియల్మీ లాంటి మెటల్ బిల్డ్ వేరే స్ట్రాంగ్ ల్యాప్టాప్లు కూడా మాకు అట్లా మన వాళ్ళు హ్యాండిల్ చేస్తే అలా ఖరాబ్ అయితే చేస్తారు. సో దట్ ఇది వెరీ బిగ్, అది 14 ఇంచెసే అలా అయింది, ఇది 16 ఇంచెస్. సో దట్ మీరు హ్యాండిల్ విత్ కేర్ఫుల్గా మీరు దీని అయితే హ్యాండిల్ విత్ కేర్ అనమాట. అదర్వైజ్ మీకు ఇది బెండ్ పోతుంది, మిడిల్ నుంచి అయితే యూజ్ చేయాలి. అండ్ ఇక ఓవరాల్ మాత్రం టాప్ లిడ్ ఫ్లెక్స్ కూడా లిటిల్ బిట్ అయితే ఉంటుంది. సో ఇదంతా సర్వసాధారణం. ఒకవేళ మీకు మరీ ఇంకా స్ట్రాంగ్గా కావాలనుకుంటే మాత్రం 14 ఇంచెస్కే వెళ్ళాలి. 16 ఇంచెస్లో మనం ఇది ఎక్స్పెక్ట్ చేయలేం, అది ఉన్న వాస్తవం, అది ఏ బ్రాండ్ అయినా సరే. అండ్ ఇక ఇది వెయిట్ వచ్చేసి మనకి 1.77 kgs వెయిట్ అయితే ఉంటుంది. సో కొంచెం లిటిల్ బిట్ హెవీగానే ఉంటుంది అనమాట. సో అండ్ ఇక ఫిజికల్ ఓవర్ విషయానికి వస్తే మాత్రం రైట్ సైడ్ పోర్ట్స్ మనం చూడొచ్చు. యూఎస్బీ టైప్ ఏ పోర్ట్ ఉంటుంది ఒకటి, ఇది వచ్చేసి 10 Gbps ట్రాన్స్ఫర్ స్పీడ్ ఉంటుంది. అండ్ HDMI ఫుల్ ఉంటుంది అనమాట, 2.1 HDMI 2.1 ఉంటుంది. 2 USB టైప్ సి పోర్ట్స్ అయితే ఉన్నాయి, దీని నుంచి మనం ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఇండికేటర్ కూడా ఉంది. అండ్ ఇది కూడా మనకి 10 Gbps వరకు మనకి ట్రాన్స్ఫర్ స్పీడ్స్ అయితే ఉంటాయి. అండ్ ఇక లెఫ్ట్ చూసినట్లయితే USB టైప్ ఏ పోర్ట్ ఉంటుంది ఇంకోటి, ఇది వచ్చేసి 5 Gbps ట్రాన్స్ఫర్ స్పీడ్ ఉంటుంది. అండ్ హెడ్ ఫోన్ జాక్ అయితే ఉంటుంది. దట్స్ ఇట్. ఇక మనకి ఫిజికల్ ఓవర్వ్యూ పరంగా మనం మాట్లాడుకున్నట్లయితే ఇక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ల్యాప్టాప్లో ఎక్కువగా మనం యూజ్ చేసేది ఏదైనా ఉందంటే మాత్రం కీబోర్డ్. నాకు హెచ్పి 2024లో తెచ్చిన లైనప్ అన్నిట్లో నాకు బాగా నచ్చిన ఒక విషయం ఏంటంటే కీబోర్డ్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంట్రాస్టీ కలర్స్ అయితే తీసుకొచ్చారు. మనకి సిల్వర్ టోన్లో ఉంటుంది కదా, ఇది లైట్ గ్రేలో తీసుకొచ్చారు. చాలా ఎలివేటింగ్గా ఉంటుంది కీబోర్డ్. వేరే ఇంతకుముందు పెవిలియన్ ల్యాప్టాప్లో సేమ్ బాడీ కలర్ తీసుకొస్తే అంత అట్రాక్టివ్గా ఉండకపోయింది, చాలా ఎలివేటెడ్గా అండ్ అట్రాక్టివ్గా ఉంటుంది. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే కీస్ ఫీడ్బ్యాక్ సాలిడ్గా ఉంటుంది. మీరు ఏదో యాక్సిడెంటల్ టచ్ అయ్యే ఛాన్సెస్ 0.
అస్సలు అవ్వదు, ఎందుకంటే అంత స్ట్రాంగ్ ఫీడ్బ్యాక్ ఉంటుంది. మీరు కంపల్సరీ ప్రెషర్ అప్లై చేస్తేనే కీ ప్రెస్ అవుతుంది అన్నమాట. అట్లాని మరీ మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సాలిడ్ ఫీడ్బ్యాక్ ఉంటుంది, కీ ట్రావెల్ బాగుంది, అండ్ బ్యాక్ లైట్ కీబోర్డ్ అండ్ ఫుల్ సైజ్డ్ కీబోర్డ్, నెంప్యాడ్తో వస్తుంది, డెడికేటెడ్ నెంప్యాడ్ ఉంటుంది కాబట్టి మీరు నెంబర్స్ ఎంటర్ చేయడం ఇది కూడా మీకు కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట. ఓవరాల్ మాత్రం నన్ను అడిగితే మంచి క్వాలిటీ కీబోర్డ్ విత్ బ్యాక్ లైట్ కీబోర్డ్ అయితే ఇచ్చారనమాట. అండ్ ఇక ట్రాక్ ప్యాడ్ కూడా వెరీ బిగ్ ఎనఫ్, అండ్ విండో జెస్చర్స్ అన్ని మీకు బాగానే పనిచేస్తాయి. ఆరామ్స్ మీరు విండో జెస్చర్స్ అన్ని చాలా ఈజీగా యూజ్ చేయొచ్చు అనమాట. సో టచ్ సెన్సిటివిటీ కానీ ట్రాక్ ప్యాడ్ ఎవ్రీథింగ్ కూడా నాకు ఎక్కడ మేజర్ ఇష్యూ అయితే అనిపించలేదు. ఇక మెయిన్ మాట్లాడుకోవాల్సింది డిస్ప్లే, వెరీ వెరీ బిగ్ డిస్ప్లే అండ్ హ్యూజ్ డిస్ప్లే. ఇది మనకి 16 ఇంచెస్ డిస్ప్లే అనమాట. WXGA రిజల్యూషన్తో వస్తుంది, అంటే మీకు ఎక్స్టెండెడ్ రిజల్యూషన్ అని చెప్పుకోవచ్చు. ఇది మీకు ఐపీఎస్ ప్యానల్ అయితే యూజ్ చేశారు, 16:10 రేషియో. బికాస్ ఆఫ్ దట్ మీకు ల్యాప్టాప్ డిస్ప్లే అనేది హైట్గా అనిపిస్తుంది, కంటెంట్ ఏరియా అనేది ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్ మాత్రం యాంటీ గ్లేర్ డిస్ప్లే, మంచి క్వాలిటీ డిస్ప్లే అయితే యూజ్ చేశారు. నాకు ఎక్కడ మేజర్ ఇష్యూ అయితే అనిపించలేదు. 300 నిట్స్ బ్రైట్నెస్తో వస్తుందన్నమాట ఇది. సో విచ్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్ నన్ను అడిగినట్లయితే ఇండోర్లోకి. బట్ అవుట్డోర్లో వెళ్తే మాత్రం కొంచెం మీకు ఇబ్బంది అవ్వచ్చు. డైరెక్ట్గా సన్లైట్ కింద కూర్చుంటే మీకు డిస్ప్లే కనిపిస్తుంది కానీ ఇబ్బంది పడతారు. బట్ ఇండోర్లో ఏ ట్యూబ్ లైట్ కండిషన్ కానీ ఏ లైటింగ్ కండిషన్లో అయినా కానీ మీకు ఎటువంటి ఇష్యూ అయితే ఉండదన్నమాట. వ్యూవింగ్ యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి. నాకు ఎక్కడ కూడా సైడ్ నుంచి చూస్తే కలర్ షేడ్ అవ్వడం ఇట్లాంటి ఇష్యూస్ అయితే లేవు. మీరు చూడొచ్చు, ఇంత సైడ్ నుంచి చూసినా సరే మీకు కలర్ షేడ్ అవ్వడం అయితే లేదనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, ఒకటి అమెజాన్లో దీన్ని పర్చేజ్ చేసిన దగ్గర చూస్తే 2K IPS అని మెన్షన్ చేశారు టైటిల్లో. లోపలికి వెళ్తే ఫుల్ HD అని ఉంది, బట్ 2K IPS అని మెన్షన్ చేశారు. అది రాంగ్, అమెజాన్లో ఇన్ఫర్మేషన్ ఉన్నది. ఇది 2K రిజల్యూషన్ డిస్ప్లే అయితే కాదు, FHD ప్లస్ అని చెప్పుకోవచ్చు సింపుల్గా. 1920x1200 రిజల్యూషన్, 2K డిస్ప్లే అయితే కాదు. అదొకటి చూసి మీరు కొనకండి, ముందే చెప్తున్నాను యాజ్ ఏ రివ్యూవర్గా. అండ్ స్పీకర్స్ విషయానికి వస్తే మాత్రం ఒకసారి స్పీకర్ క్వాలిటీ మీరే వినండి, ఒక క్లారిటీ వస్తుంది. సో విన్నారు కదా, స్పీకర్ సౌండ్ మాత్రం చాలా లౌడ్గా వస్తుంది. లౌడ్నెస్ నాకు ఎటువంటి ఇష్యూ లేదు. ఆడియో క్వాలిటీ ఇంకా ఇంప్రూవ్ చేయొచ్చు, బట్ ఇట్స్ ఓకే. మంచి లౌడ్ సౌండ్ అయితే వస్తుంది, అదొకటైతే నాకు బాగా నచ్చింది. అండ్ ఇక మెయిన్ థింగ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం ఇందులో వచ్చేసి మనకి ఇంటెల్ కోర్ అల్ట్రా 5 ప్రాసెసర్ యూజ్ చేశారు, బట్ 125U నాట్ 125H. H స్టాండ్స్ ఫర్ పర్ఫార్మెన్స్, U స్టాండ్స్ ఫర్ బెటర్ బ్యాటరీ బ్యాకప్ అనమాట. సో ఇందులో వచ్చేసి మనకి 12 కోర్స్ అయితే ఉంటాయి. 12 కోర్స్లో కేవలం 2 మాత్రమే P కోర్స్ ఉంటాయి, 8 E కోర్స్ ఉంటాయి, 2 LPE కోర్స్ ఉంటాయి. సో దట్ అదే మీకు ఇండికేషన్ ఇస్తుంది. ఒక ఆఫీస్ వర్క్స్, ఒక స్టూడెంట్ వర్క్స్, బేసిక్ వర్క్స్ హ్యాండిల్ చేస్తూ ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ ఇవ్వడానికి తయారు చేసిన ప్రాసెసర్ ఇది. మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ కూడా మీకు 4.3 GHz అయితే ఉంటుందన్నమాట. సో దీన్ని గురించి మాట్లాడుకుంటే మాత్రం పర్ఫార్మెన్స్ గురించి మీకు ఫర్దర్గా అర్థమవుతుంది. అండ్ ఇంటెల్ ఆర్క్ గ్రాఫిక్స్తో వస్తుందన్నమాట ఇంటిగ్రేటెడ్గా, విచ్ ఈస్ గుడ్ థింగ్. అదొక మంచి విషయం. అండ్ NPU వచ్చేసి మనకి 12 టాప్స్తో వస్తుంది, న్యూరల్ ప్రాసెసింగ్ ఇంజిన్. అదే వీళ్ళు టైటిల్లో చెప్పారు కదా AI ల్యాప్టాప్ అని. AI ల్యాప్టాప్ అంటే 12 టాప్స్ అయితే ఉంటాయి. 40 టాప్స్ కూడా చాలా ల్యాప్టాప్స్ వచ్చాయి, బట్ ఓవర్ 1 lakh అయితే ఉన్నాయి. బట్ అండర్ 1 lakhలో మనకి మోస్ట్లీ 12 టాప్స్ 11 టాప్స్ ఇవే ఉన్నాయి. బట్ 12 టాప్స్ బేసిక్ AI టాస్క్లు చేసుకోవడానికి యాజ్ ఆఫ్ నో ఉన్న ఏదైతే AI వర్క్ లోడ్స్ ఉన్నాయో అది చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది 12 టాప్స్ అనేది. వేరే 40 టాప్స్ వచ్చినప్పటికీ ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేసి తీసుకొచ్చినవి మాత్రమే. రైట్ నో అంత రిక్వైర్మెంట్ అయితే లేదు, నా టెస్టింగ్ నేను చూసిన ప్రకారం అయితే అంత లేదు. బట్ అఫ్కోర్స్ ఇది AI టాస్క్లు అయితే బాగానే హ్యాండిల్ అయితే చేస్తుంది. కొంచెం హెల్త్ బాగాలేదు, అడ్జస్ట్ అవ్వడం తప్పదు. అండ్ 16GB LPDDR5 ర్యామ్తో వస్తుందన్నమాట. 7467 MHz స్పీడ్ ర్యామ్, హై స్పీడ్ ర్యామ్, LPDDR5 ర్యామ్, మీకు ఎటువంటి ఇష్యూ ఉండదు, చాలా బెటర్గా ఉంటుంది. అండ్ స్టోరేజ్ కూడా Gen 4 SSD అయితే యూజ్ చేశారు, M.2 NVMe SSD. అండ్ స్టోరేజ్ రీడ్ రైట్ స్పీడ్ కూడా మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు, అబౌవ్ 5000 అయితే ఉంది, విచ్ ఈస్ గుడ్ థింగ్. అగైన్ మంచి స్టోరేజ్ అయితే యూజ్ చేశారు. ఇక ఇవన్నీ పక్కన పెడితే బెంచ్ మార్క్ చూసినట్లయితే PC Mark 10 స్కోర్స్ కనుక మనం చూసినట్లయితే 5719 అయితే వచ్చింది. సో ఈ స్కోర్ని బట్టి నేను సింపుల్గా చెప్పగలను, మా యూసేజ్ టెస్టింగ్లో కూడా చెప్పగలను, ఒక స్టూడెంట్ పర్పస్కి, ఆఫీస్ పర్పస్కి దిస్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. మీరు 125Hకి వెళ్ళాల్సిన అవసరం లేదు. 125Hకి వెళ్తే మీకు మోర్ దెన్ 6000 స్కోర్ వస్తుంది. బట్ 5000 స్కోర్ వచ్చిన ల్యాప్టాప్స్ కూడా మనం ఆఫీస్ పర్పస్కి, స్టూడెంట్ పర్పస్కి అయితే యూజ్ చేయొచ్చు. పర్ఫార్మెన్స్ మీరు మరీ పర్ఫార్మెన్స్ హంగ్రీ, మీకు పర్ఫార్మెన్సే కావాలనుకుంటే మాత్రం దెన్ మీరు వేరే చూసుకోవచ్చు. అంటే
అవసరానికి మించి అంటే మీకు ఏదైనా వీడియో ఎడిటింగ్ ఇంకేదో చేస్తారు. లేదు మీరు ఆఫీస్ స్టూడెంట్ పర్పస్ అయితే దిస్ పర్ఫార్మెన్స్ మోర్ దెన్ ఎనఫ్. అంటే ఇక వెబ్ కెమెరా విషయానికి వస్తే మాత్రం 1080p వెబ్ కెమెరా అయితే యూజ్ చేశారు. సో కెమెరా క్వాలిటీ ఎలా ఉందనేది ఇక్కడ మీకు ఒకసారి చూపిస్తాను. ఫ్రెండ్స్ మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో రైట్ నో మీకు ఇంటర్నల్ వెబ్ కెమెరా నుంచే వస్తుంది. అండ్ ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచే వస్తుంది కాబట్టి మైక్ క్వాలిటీ కూడా ఎలా ఉంది ఇక్కడ నుంచి జడ్జ్ చేసుకోవచ్చు. సాధారణంగా మేము ఇంట్లో కింద చెక్ చేసినప్పుడు బయట పక్కన వాళ్ళు మాట్లాడేది అయితే ఎక్కువ ఇది పిక్ చేసుకోవట్లేదు. మెయిన్ ఎవరైతే మాట్లాడుతున్నారో నా వాయిస్ పిక్ చేస్తుంది, విచ్ ఇస్ గుడ్ థింగ్ అగైన్. అండ్ ప్రైవసీ షట్టర్ కూడా వస్తుంది కాబట్టి కావాలంటే మీరు ఇట్లా ఆఫ్ చేసుకోవచ్చు. ఫిజికల్గా మీకు ఒక సెక్యూరిటీ అయితే ఉంటుంది అని చెప్పడం మర్చిపోయాను. అండ్ దాంతోపాటు మీకు ఇక్కడ స్టూడియో ఎఫెక్ట్స్ ఫీచర్స్ కూడా ఉంటాయి అనమాట. సో ఆటో ఫ్రేమింగ్ ఉంటుంది, లైక్ ఇది ఆన్ చేసుకుంటే దూరం పోతే అదే ఆటోమేటిక్గా ఫ్రేమింగ్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. అండ్ దాంతోపాటు ఐ కాంటాక్ట్ మనం కిందికి చూస్తున్నాం అనుకోండి, ఇది క్లిక్ చేస్తే పైకి చూస్తున్నట్టు వస్తుంది అనమాట, విచ్ ఇస్ గుడ్ థింగ్. అండ్ బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్స్ కూడా మనం ఆన్ చేసుకోవచ్చు. స్టాండర్డ్ బ్లర్లు, పోర్ట్రేట్ బ్లర్ ఇవన్నీ కూడా మనం హ్యాండిల్ అయితే చేసుకోవచ్చు. ఇది సో వెబ్ కెమెరా క్వాలిటీ పర్లేదు, బాగానే ఉంది. అండ్ స్టూడియో ఎఫెక్ట్స్ కూడా ఇచ్చారు కాబట్టి విచ్ ఇస్ గుడ్ థింగ్ అగైన్. అండ్ ఇక అదర్ ఫీచర్స్ కనుక మనం చూసినట్లయితే Windows 11 హోమ్తో వస్తుంది, MS Office 2021 ఉంటుంది, Wi-Fi 6Eతో వస్తుంది, Bluetooth 5.1తో వస్తుంది, Bluetooth 5.3 తోటి. అండ్ ఇక బ్యాటరీ విషయానికి వస్తే మాత్రం 59 Wh బ్యాటరీ అయితే యూజ్ చేశారు, 3 సెల్ బ్యాటరీ. సో వీళ్ళు క్లైమ్ చేసేది అప్ టు 11 hours అంటున్నారు. మా టెస్టింగ్లో 1 hour యూట్యూబ్ చూస్తే మాకు అరౌండ్ 9% డ్రాప్ అయింది. అదే 1 hour హెవీ మల్టీ టాస్కింగ్ చేస్తే మాకు అరౌండ్ 23% అయితే డ్రాప్ అయింది అనమాట. సో దట్ దాన్ని బట్టి అయితే మీకు అర్థం చేసుకోవచ్చు. మల్టిప్లై చేసుకుంటే అన్ని అవర్స్ అయితే మీకు వస్తుంది. అంటే హెవీ లోడ్లో మోర్ దెన్ 4 hours వస్తుంది, నార్మల్ లోడ్లో మీకు మోర్ దెన్ 6-7 hours వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. నార్మల్ లోడ్ అంటే ఓన్లీ వీడియో ప్లేబ్యాక్ అన్నీ కూడా మేము 75% బ్రైట్నెస్లో పెట్టి బ్యాలెన్స్డ్ మోడ్లో చెక్ చేస్తే మాకు ఈ రిజల్ట్స్ అయితే వచ్చాయన్నమాట. అన్న ఇక ఫైనల్గా నువ్వు చెప్పు దీంట్లో మేము తీసుకోవచ్చు అంటే మాత్రం ఇందులో ఫస్ట్లీ ప్రోస్ గురించి మాట్లాడుకుంటే HP బ్రాండింగ్ ఒకటి ఉంటుంది, 2 డిస్ప్లే క్వాలిటీ బాగుంది, డిస్ప్లే బాగుంది, అండ్ బిగ్గర్ సైజ్ డిస్ప్లే, పర్ఫార్మెన్స్ బాగుంది. అండ్ బ్యాటరీ బ్యాకప్ కూడా 11 hours చెప్పినప్పటికీ మీకు డీసెంట్ బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది, విచ్ ఇస్ గుడ్ థింగ్ అగైన్. అండ్ 125U అంటేనే ప్రాసెసరే దానికోసం డిజైన్ చేశారు కాబట్టి బ్యాటరీ బ్యాకప్లో కూడా నాకు ఎక్కడ మేజర్ ఇష్యూ అయితే లేదు. ఒక థింగ్ ఏంటంటే కాన్స్లో ఇంత డబ్బులు పెడుతున్నాం కదా, వీళ్ళు 75,000 రూపాయల ప్రైస్ అయితే పెట్టారు. ఆ ప్రైస్ రేంజ్ అట్లీస్ట్ ఒక ఫింగర్ ప్రింట్ సెన్సరో లేదంటే IR కెమెరా అంటే విండోస్ హలో సపోర్ట్ ఉన్న కెమెరాను తీసుకొస్తే బాగుండేది. అదొకటి ఇంకా పిన్ కొట్టుకోవడం అనేది ఒకటి నాకు నచ్చలేదు. ఎక్సెప్ట్ దట్ ఇందులో అసలు క్యాన్స్ చెప్పడానికి పెద్దగా అయితే ఏం లేవు. అండ్ ఇంకో కాన్ వచ్చేసి ప్రైసింగ్ అది ఎడిక్వేట్గా ఉంటుంది. ఒక్కోసారి 65,000కి దొరుకుతుంది, 70,000కి దొరుకుతుంది, 75,000కి దొరుకుతుంది. సో అది అసలు ప్రైసింగ్ అనేది ఎలా ఉంటుందో అర్థం కావట్లేదు. సేల్ వస్తే అమాంతం 63,000-64,000 కూడా పడిపోతుంది కొన్నిసార్లు. సో దట్ ఆ ప్రైసింగ్ విషయంలో కొంచెం ఎప్పుడు 70,000 బిలోలో ఉంటే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. ఒకవేళ మీరు దీన్ని తీసుకోవచ్చు అన్న అంటే మాత్రం మీకు HP లాంటి బ్రాండ్ నుంచి ఒక మంచి ల్యాప్టాప్ కావాలనుకుంటే 70,000 లోపల వస్తే దీన్ని ఖచ్చితంగా మీరు తీసుకోవచ్చు. ఎందుకంటే 75,000-76,000లో మనకి Lenovo IdeaPad Slim 5 OLED లాంటివి, Asus VivoBook S15 OLED లాంటివి ఉన్నాయి కాబట్టి మీకు HP లాంటి బ్రాండ్ నుంచే కావాలనుకుంటే అఫ్ కోర్స్ యూ కెన్ కన్సిడర్ దిస్ వన్. ఇంకా మీకు వేరే ఆప్షన్ లేదు బ్రాండ్ ప్యాటర్ కాదనుకుంటే మాత్రం వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. బట్ బిలో 70Kలో వస్తే మాత్రం 100% కన్సిడర్ చేయొచ్చు. నేను కూడా దీన్ని అండర్ 70Kలోనే కొన్నాను సేల్లో. సో దీన్ని కనుక మీరు పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్ లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఫ్లిప్కార్ట్ది, అమెజాన్ది, మీకు ఎక్కడ తక్కువ వస్తే అక్కడ పర్చేస్ చేసుకోండి. మన లింక్ మాత్రం యూజ్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.